హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం రెడీ చేశాను అనుకుంటున్నారా? ఏం లేదండి, పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి డైలీ మదర్స్కి ఇది ఒక టాస్క్. పిల్లలకి స్నాక్స్లో ఏం పెట్టి ఇవ్వాలి, స్కూల్లో 10-15 అలా వాళ్ళకి బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో ఏం స్నాక్స్ ఇవ్వాలి వాళ్ళకు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం స్నాక్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మదర్ ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఈవినింగ్ టైంలో లేకపోతే వేరేగా మార్నింగ్ టైంలో వాళ్ళకి స్నాక్స్ టైంలో ఫ్రూట్స్ అండ్ ఇలా ఏమైనా చిరుతిండ్లు బయట కొనేది లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అలా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వచ్చే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌలు శనగపిండి తీసుకున్నానండి. మీరు ఏదైనా ఒక బౌల్ మెజర్మెంట్ పెట్టుకున్నారంటే ఆ బౌల్లో కొంచెం ఒత్తి పిండి తీసుకోండి, అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. ఒక బౌల్ అండ్ హాఫ్ బౌల్ తీసుకున్నానండి. 1.5 బౌలు శనగపిండి తీసుకున్నాను నేను. పిండి కూడా బయట పట్టించిందేనండి. మీరు బయట పట్టించిందంటే ఇంట్లో శనగపప్పు తెచ్చి కడిగి ఫ్రెష్గా పట్టించిందే. ప్రిజర్వేటివ్స్ వేసి బయట కొనుక్కొచ్చిన పిండిలో వరిపిండి లేదంటే బియ్యం పిండి కలుపుతారు. ఇలా ఫ్రెష్గా మీరు పట్టించుకొని వస్తే మీకు వేరే కల్తీ ఉంటుందన్న ఇది కూడా లేదు. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అయితే నేను బియ్యం పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసేసాను. మీ టేస్ట్కి తగినట్లు మీరు వేసుకోండి. అండ్ కొంచెం చిటికెడు వేయనట్లు కొంచెం జస్ట్ బాగా పొంగుతాయని చెప్పేసి నేను బేకింగ్ సోడా వేసానండి. వేసేసి కొంచెం చిటికెడైతే నేను పసుపు యూజ్ చేశానండి. పసుపు కావాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అదేమీ డేంజర్ కాదు కదా, అది యాంటీబయాటికే కదా, యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పసుపు కొంచెం అయితే యూజ్ చేశాను, జస్ట్ కలర్ కోసం మాత్రమే. ఇవన్నీ పిండి, పసుపు, ఉప్పు, బేకింగ్ సోడా అవన్నీ కలిపే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని, వాటరు ఎక్కువగా ఒకేసారి వేయొద్దండి, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని లమ్స్ లేకుండా కలుపుకోండి. ఇలా మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో మిక్స్ చేశారంటే ఈజీగా మిక్స్ అవుతుంది. పిండి లమ్స్ కూడా ఫామ్ అవ్వదండి. స్పూన్తో అయితే కొంచెం మిక్స్ చేయడానికి కష్టం అవుతుంది, లమ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలా అని ఒకేసారి వాటర్ వేయొద్దు ఎక్కువగా, కొంచెం కొంచెంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసుకుంటా పిండిని దోశ పిండి కంటే కొంచెం పల్చగా కన్సిస్టెన్సీ ఉండాలండి. ఎలా అంటే మనం ఒక స్పూన్ పెడితే అందులో ఆ స్పూన్కి పిండి కోట్ అవ్వాలి. ఇలా కోట్ అయితే ఓకే, పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఎందుకంటే మీరు బూందీ చేసేటప్పుడు పిండి ఎక్కువ వాటర్గా ఉంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుందండి. అలా అని పిండి చాలా గట్టిగా ఉంటే ఎలా అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే ఎలా ఉంటుందంటే బూందీ గట్టిగా లేకపోతే క్రిస్పీగా ఉండకుండా అలా ఉంటుందండి. అందుకని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోండి, లమ్స్ ఏమీ లేకుండా. మిక్స్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టారంటే పిండి బాగా నానుతుందండి. నాని చూడండి, నేను ఒక 5-10 మినిట్స్ పక్కన పెడితే ఇలా సాఫ్ట్గా క్లే లాగా సాఫ్ట్గా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని, నా దగ్గర బూందీ గరిట కూడా లేదండి, జస్ట్ ఇంట్లో చిల్లులు గరిట ఉంటుంది కదా, దాంతోనే మంచి షేప్ వస్తుందండి. మీరు గరిట లేదు అని ఇబ్బంది పడే పనే లేదు. చూడండి, ఇలా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోండి. మీరు కలుపుకొని ఆయిల్ మీడియం హీట్లోనే ఉంచుకొని ఇలా బూందీ గరిటలో ఒక గరిట పిండి వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేశారంటే కిందకి తడుతూ ఉంటే పిండి కిందకు వచ్చేస్తుందండి. రౌండ్గా షేప్ కూడా వస్తుంది మంచిగా. ఇలా వేసేసుకొని ఆయిల్ని మీడియం హీట్లోనే ఉంచుకొని మాత్రమే మీరు ఈ ప్రాసెస్ చేయాలండి. ఎందుకంటే బూందీ ఫస్ట్ మనం తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది లైట్గా, మనం బయటికి తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చాలా క్రిస్పీగా ఉంటుందండి. బియ్యం పిండి కూడా 1 టేబుల్ స్పూన్ వేసాము కాబట్టి క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. ఇలా తయారు చేసుకున్న తర్వాత
ఒక్కసారి ఆయిల్ మీద ఇలా ఇలా కొడుతూ ఉంటే మీకేమన్నా బూందీ ఒకటిగా ఒకటి ఇలా టచ్ అయ్యి అంటుకొని ఉంటే సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయి బాగా మిక్స్ చేసుకుంటూ బూందీ 2 సైడ్స్ బాగా కాలాలంటే 1కి 2 సార్లు ఇలా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేయండి. ఇప్పుడు యెల్లో కలర్లో ఉంది కదా, ఈ కలర్ చేంజ్ అయ్యి కొంచెం లైట్ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత లైట్ ఆరెంజ్ కలర్ అలా వచ్చేసిన తర్వాత తీసేసుకోండి. తీసేసుకున్న బయటికి వచ్చిన తర్వాత వన్స్ బయటకు తీసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుందండి. ఇలా ఒక్కసారి బూందీ వేసిన తర్వాత గరిట వెనకాలైతే ఇలా హ్యాండ్స్తో తుడవండి. మీరు ఇలా తుడిచారంటే మళ్ళీ బూందీ వేసినప్పుడైతే కలర్ షేప్ అనేది బాగా వస్తుందండి. ఇలా చూడండి, బూందీ ఇలా ఉన్నప్పుడు తీసేసారంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసిన తర్వాత ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది, క్రిస్పీనెస్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇలా అన్నీ వేసేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మీకు నా వీడియోస్లో ఏమన్నా ఎక్కువ మాట్లాడడము లేదంటే మ్యాటర్ ఎక్కువ ప్రాసెస్ గురించి చెప్పకుండా వేరే వేరే సబ్జెక్ట్ మాట్లాడడము అలా అయితే మ్యాక్సిమం ఉండదండి. కానీ ఇలా ఫ్రై అవుతున్న టైంలో మనం ఊరికే దాని గురించే ఫ్రై చేయాలి అని చెప్తే మీరు చూసే వాళ్ళకి కూడా బోర్ అనిపిస్తుందని చెప్పి నేనైతే ఇలాంటి టైంలో వేరే వేరే మ్యాటర్స్ అయితే మాట్లాడుతూ ఉంటానండి. అంతే తప్ప మీకు ఏదో బోరింగ్గా ఉండాలని కాదండి. అంతే. ఇలా నేనైతే ఒక్కసారి అర్థం కాని వాళ్ళకి ఒక 2 టైమ్స్ వేసి చూపిస్తే అర్థమవుతుందని చెప్పి ఒక 2 టైమ్స్ అయితే మీకు ఎగ్జాంపుల్గా వేసి చూపించానండి. ఇప్పుడు నేను బూందీ ప్రాసెస్ మొత్తం చూపించాలి అంటే అట్లీస్ట్ 1/2 అవర్ వీడియో అయితే అవుతుంది. అంత వీడియో ఎవ్వరూ చూడరు కదా, అందుకని వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్లో కూడా అంత వీడియో ఎవ్వరు పెట్టరు కదండి. జస్ట్ మీకు ఎలా ఏంటి అనేది ప్రాసెస్ ఒక్కటే పెడతారు. ఇంత వివరంగా కూడా చెప్పరు మ్యాక్సిమము. నేను మీకు మధ్యలో చెప్పి ఏమేయాలి ఎంత వేయాలి అని చెప్పి జస్ట్ ఫ్రై చేసుకోండి అని చెప్తే అర్థమవ్వదు కదా. తెలియని వాళ్ళకి ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటూ చేసుకుంటారు అని చెప్పి అయితే నేను వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా చేయాలి అని అయితే చెప్తున్నాను. అంతే. నా వీడియో బోరింగ్గా ఉండాలని అయితే కాదండి. ఇలా ఒక్కసారి ఇలా ఫ్రై చేసేసాను కదా, సెకండ్ టైం అయితే మళ్ళీ వేశాను. ఎవరైనా ఫస్ట్ టైం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ అబ్జర్వ్ చేసి అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వేసుకుంటారని. షేప్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. బూందీ గరిట లేకపోయినా మంచి షేప్ వచ్చింది కదా బూందీకి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమేనండి. ఈ విధంగా మీ దగ్గర ఉన్న పిండితో మొత్తంతో ఇలా వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం ఆయిల్ సపరేట్ చేసేసుకోండి. లేదు అంటే కొంచెం ఆయిల్ తీసుకొని వేరే బౌల్ ఏమన్నా తీసుకొని బూందీలోకి ఏమేస్తారంటే ఎక్కువ వెల్లుల్లి వేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుందండి. నాకైతే అలా ఇష్టం ఎక్కువ వెల్లుల్లి వేయడం. అందుకని ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు నేనేం చేశానంటే వెల్లుల్లిని కొంచెం దంచుకొని పైన పొట్టు తీసేసి కొంచెం దంచి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఆయిల్లో నా దగ్గర కొంచెమే ఆయిల్, ఎక్కువ అయితే నేను వేయలేదు. ఎక్కువ ఆయిల్ వేసి వేస్ట్ చేయడం కాకుండా మీడియంగా కొంచెం ఆయిల్ వేసుకొని అదే ఆయిల్లో మీరు పల్లీలు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే మీడియం, ఎక్కువ పల్లీలు కూడా తినము కాబట్టి కొంచెం మీడియంగా నాకున్న బూందీని బట్టి నేనైతే పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు వేసుకొని పల్లీలు ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు వెల్లుల్లి దంచి వేసుకోండి. మీకు సైడ్లో కొంచెం చిన్న చిన్న బూందీ ఉంటుంది కదా, అది డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కాబట్టి ఇలా టీ స్ట్రైనర్ ఏమన్నా ఉంటే ఇలా తీసేసుకుంటే ఆ చిన్న చిన్నగా బూందీ ఉన్నది కూడా సపరేట్ అయిపోయి తీసేయచ్చు ఈజీగా మనం. చూడండి నేను ఇలా తయారు చేసుకున్నాను. బూందీని చేసుకున్న తర్వాత నేనైతే కొన్ని పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు తీసుకొని ఆయిల్ ఆల్రెడీ ఫుల్ హీట్లో ఉంది కాబట్టి నేను ఆయిల్ బంద్ చేసి పల్లీలు వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసానండి. ఆన్ చేసి సిమ్లోనే పెట్టుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువే తీసుకున్నాను, చూస్తున్నారు కదా.
కొంచెం ఎక్కువ వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. నాకు ఆయిల్ కొంచెమే ఉంది కాబట్టి వెల్లుల్లి సరిగా ఫ్రై అవ్వట్లేదని చెప్పి వెల్లుల్లి కూడా అందులోనే వేసేసానండి. కరివేపాకు కూడా వేసేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ కావాలి అంటే కొంతమంది ఎండుమిర్చి కూడా వేస్తారు. నేనైతే ఎండుమిర్చి వేయలేదండి, జస్ట్ ఇంతవరకే వేసాను. వేసేసి ఇవి మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మాడిపోయి టేస్ట్ చేంజ్ అయిపోవడం కాకుండా ఇవి సిమ్లోనే ప్రాసెస్ మొత్తం చేసుకొని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వెల్లుల్లి, కరివేపాకు, పల్లీలు ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి. మనం ముందుగా బూందీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ దానిలోనే ఇవన్నీ ఫ్రై చేసినవి వేసేసి నేను కొంచెము సాల్ట్ నాకైతే కొంచెం లైట్గా కొంచెం ఎక్కువ పడినట్లు అనిపించిందండి సాల్ట్. అందుకని నేను తర్వాత బూందీలో సాల్ట్ మిక్స్ చేస్తారు కదా, ఆ సమయంలోనైతే నేను చాలా తక్కువ సాల్ట్ యూజ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ కొంచెం ఎక్కువ వేస్తే మొత్తం చేసిన శ్రమ మొత్తం వృధా అయిపోతుందని చెప్పేసి కొంచెం తక్కువైతే వేసేసాను. మీరు ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం తక్కువైనా పర్వాలేదు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అదే వన్స్ మీరు ఎక్స్ట్రా వేసారనుకో మళ్ళీ పిండి ఎక్స్ట్రా వేసుకోవాలి, ఇదంతా ఎక్కువ అయిపోతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది. అందుకని సాల్ట్ విషయంలోనైతే మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడం చాలా బెస్ట్. చూడండి, ఇవన్నీ నావి ఫ్రై అయిపోయినాయి అన్నీ సపరేట్గా బూందీలోకి వేసేసుకున్నాను. బూందీలోకి వేసేసుకున్న తర్వాత వీటన్నిటిలోనైతే కొంచెం ఉప్పు, ఆల్రెడీ పసుపు నేను ముందే యాడ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఉప్పు లైట్గా, చూసారు కదా, అంత బూందీకి కూడా నేను కొంచెమే ఉప్పు యాడ్ చేసుకున్నాను. కొంచెం ఉప్పు. ఇదైతే చాట్ మసాలా అండి, కొంచెమే చాట్ మసాలా, జస్ట్ బాగుంటుంది. చాట్ మసాలా యాడ్ చేశారంటే కంపల్సరీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కొంచెం జీరా పౌడరు, చాట్ మసాలా, జీరా పౌడర్, లైట్గా సాల్ట్, కారం. ఎక్కువ కారం కూడా వేసుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం కారం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కారం వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు కొంతమంది దీనిలో బిస్కెట్స్ కూడా వేసుకుంటారండి. మూన్ షేప్లో ఉంటాయి కదా చిన్ని బిస్కెట్స్, అవి కూడా ఫ్రై చేసి యాడ్ చేసుకుంటారు. నేనైతే అవి యాడ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. ఇంతవరకు బూందీ ఎనఫ్, ఇంతే. నేను చేసేదైతే ఇంతే చేస్తాను నేను ఇంట్లో. క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో మీ పిల్లలకి ఈజీగా ఈవినింగ్ టైము స్నాక్స్గా ఏమన్నా చేసి పెట్టాలంటే ఇలా బయట కొనుక్కొని రాకుండా, బయట వేరే ఆయిల్స్ యూస్ చేస్తారు, కల్తీ ఆయిల్స్, అలా అని అందరూ అలా యూస్ చేస్తారని చెప్పలేము. అంతే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.